ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం సందేశం ఇవ్వబోతున్నారు అంటే కనుక, బిడ్డ, నీ జీవితంలోకి రేపు రాత్రి 1 గంటలోపు ఒక వ్యక్తి ప్రవేశిస్తున్నాడు. అది ఘోరంగా మోసం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండు, లేకపోతే రోడ్డు మీదకి లాగేస్తాడు. జాగ్రత్త. ఏమాత్రం ఈ క్షణం నిర్లక్ష్యంగా ఉన్నా సరే, నీ సాయి మాటను తోసి పుట్టించిన, అశ్రద్ధ చేసినాము ముందులే అని కొట్టి పడేసిన ఆ తర్వాతనే తీరిగ్గా కూర్చుని జీవితాంతం బాధపడవలసి వస్తుంది. అలాంటి పరిస్థితి నా బిడ్డలకు రాకూడదని పరుగున పని కట్టుకొని మరి సాయినాథుడు మన కోసం ఈ వార్తనైతే తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ కూడాను బాబాగారు సర్వవ్యాప్తుడైన గురువే దైవం. గురువు యొక్క గొప్పతనం తెలిసిన వారు ధన్యులు. ఏమైనా కానీ గురువుని అంటిపెట్టుకొని ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలి. సద్గురువు యొక్క కృపా వీక్షణం మనకు ఆనందాన్ని ప్రసాదిస్తుంది. గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడాను బాబాగారిని బాబాగారు ఈరోజు మనకి చెప్పే సందేశాన్ని బట్టి మనం భయపడకుండా మన జీవితంలో ఏం జరగబోతోంది, మన జీవితం ఎవరికి పరిచయం అవుతాము, నిన్ను ఎలా మోసం చేద్దామని అనుకుంటున్నారు, వారి నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలి, ప్రతి ఒక్కటి కూడాను విడమర్చి చెప్తాను. విను జాగ్రత్తగా. బిడ్డ, విన్నావు అంటే నువ్వు కష్టాల్లోకి చిక్కుల్లోకి పడకుండా నిన్ను నువ్వు ధైర్యంగా కాపాడుకోగలిగే ధైర్యం అనేది ఉంటుంది. నిన్ను నువ్వు ఎలా రక్షించుకోవాలి అన్నది కూడా తెలుస్తుంది. ఎప్పుడూను బాబాను ప్రార్థించు. బాబా తప్పక సహాయం చేస్తారు అని నమ్ము. ఖచ్చితంగా బాబాగారు నీ జీవితంలో ఏదో ఒక అద్భుతాన్ని తీసుకొస్తారు. నువ్వు నమ్మినట్లయితే. ప్రాణంగా ప్రేమించేవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిని నాకు ఒకటి ఇస్తే నేను వారికి 100 ఇస్తాను అని బాబాగారు అయితే ఈరోజు మనందరికీ కూడాను ఒక మంచి మాట అయితే చెప్పబోతున్నారు. మనం సమాజంలో ఎలా బతకాలి, మనం సమాజంలో ఉన్న మనుషుల వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము, వాళ్ళందరి నుంచి మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనం ఎలా తెలివిగా ఉండాలి, మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, అవన్నీ కూడాను ఈరోజు బాబాగారు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో మనకి చెప్పబోతున్నారు. ఎందుకంటే ఎంతమంది సాయి భక్తులు ఉండగా కూడా ఈ సందేశం నీ చెవినే ఎందుకు పడింది, నీకంటే ఎందుకు పడింది, నువ్వు విన్న తర్వాత ఇంకొక 5 సాయి భక్తులకి ఈ వీడియోని షేర్ చేసినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్నటువంటి శత్రువులందరూ దూరం అవుతారు. అలాగే వాళ్ళకున్న శత్రువుల్ని కూడా దూరం చేసిన వాళ్ళవవుతావు. నీ జీవితంలోని నువ్వు కూడా ఒక మంచి స్థాయిలో ఉండడానికి బాబాగారు ఎంతో సహాయం చేయబోతున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడాను ఇది విన్న తరువాత మన దాకా వచ్చింది అంటే మనకు అదృష్టం పట్టబోతుందనే అర్థం. మనం కష్టాల నుండి బయటపడబోతున్నామని అర్థం. మనకి ఎలాంటి ప్రమాదాలు, చిక్కులు వచ్చినా కూడా వాటి నుంచి చాలా ఈజీగా బాబాగారు మనల్ని బయటకు పడేస్తారనే అర్థం. ఇక బాబాగారు ఇలాంటి సందేశాలు, సూచనలు అందిస్తున్నప్పుడు జాగ్రత్తగా విని వాటి హెచ్చరికలను వింటూ బాబాగారి అడుగుజాడల్లో నడుచుకుంటూ ఉంటే ఖచ్చితంగా బాబాగారు మనకు ఒక మంచి మార్గాన్ని అయితే చూపిస్తారు. ప్రతి ఒక్క కష్టము, బాధ, కన్నీళ్ళు, అలాగే చెడ్డ సమయాలు ప్రతి ఒక్కటి కూడాను బాబాగారు బాబాగారు వాటి నుంచి మనల్ని ఎప్పుడూ కూడా రక్షిస్తూనే ఉంటారు. మనం ఎప్పుడైతే బాబాగారిని నమ్ముకొని ఉంటామో, ఆయన కాళ్ళ చెంతనే ఉంటామో, మనం ఎప్పుడూ కూడాను బాబాగారి అవతార కార్యంలో ప్రధాన అంశమైన సర్వమత సమరస భావాన్ని త్రికరణ శుద్ధిగా మనం ఎప్పుడైతే ఆచరించినదే మనం ఎన్నటికీ అయినా సరే, ఎప్పటికైనా సరే సాయి భక్తులము కాలేము. ప్రతి ఒక్కరూ కూడాను సాయి భక్తులు అందరూ కూడాను తమ కులం, సాయి కులము,
కులమని ఎప్పటికీ కూడా తమ మతం, సాయి మతం ఇలా సగర్వంగా చెప్పుకొనగలగాలే తప్ప ఎప్పుడూ కూడా ఎదుట వారిని బాధ పెట్టకూడదు. ధర్మం చేయుటకు ధనమును ఉపయోగించాలి. దానిని సొంతమునకు వాడుకొనిన అది వ్యర్థమైపోతుంది. అలాగే గత జన్మలో నీవు ఇచ్చినటువంటివి కానీ నీవిప్పుడు అనుభవించలేవు. కావున నువ్వు ధనమును పొందవచ్చునేమో కానీ దాన్ని ప్రస్తుతము ఇతరులకు ఇచ్చుటయే సరైన మార్గము. మనం ఎప్పుడైతే మనలో ఉన్న ఏదో మన ధనాన్ని కానీ మనం ఏ విధంగా సహాయం చేయగలుగుతామో ఆ విధంగా మనం ఇతరులకి సహాయం చేస్తూ ఉండాలి. మనకి తెలిసిన మంచిని 10 మందితో షేర్ చేసుకుంటూ ఉండాలి. మన దగ్గరికి ఏమైనా రావాలి అంటే మన దగ్గరికి రావాలంటే ముందు బాబా గారిని తాకి రావాలి. బాబా గారి ముందు మనల్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోగలిగే శక్తి మనకి బాబా గారు ఖచ్చితంగా ఇస్తారు అని ప్రతి ఒక్కరూ కూడాను నమ్మాలి, నమ్మి తీరాలి. ప్రతి ఒక్కరూ కూడాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. చింతించవద్దు, వెంటనే వచ్చి నా దర్శనం చేసుకోండి. నా దర్శనానికి వస్తానని మాటిస్తే నీ జబ్బుని వెంటనే తగ్గిపోతుంది. ఆరోగ్యం అనేది మీ ఆరోగ్యం కుదుటపడనట్లయితే ఖచ్చితంగా నీ ఆరోగ్యం కుదుటపడిన వెంటనే బాబాగారి దగ్గరికి వెళ్తాను అని బాబాగారికి ఒక్క మాట ఇచ్చి మన దగ్గరలో ఉన్న సాయి మందిరం కానీ షిరిడీ వెళ్ళగలిగితే షిరిడీ కానీ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా బాబాగారు మన జబ్బుని నయం చేస్తారు అని అయితే మాటిచ్చారు. మనం ఎలా దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనం ఎలాగా ఉండగలగాలి, ఇదంతా కూడాను ఇప్పుడు మనకి బాబా గారు ఏ విధంగా అయితే చెప్తున్నారో ఇదంతా ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ప్రతి ఒక్కరూ కూడాను బాబా గారు చెప్పే ప్రతి మాట కూడా విన్నట్లయితే మీకు ఒక్కటే అర్థం అవుతుంది. నువ్వు ఎప్పుడూ కూడా నీ జీవితంలో ఏమరపాటుగా ఉండకూడదు. నువ్వు ఎప్పుడైనా ఏమరపాటుగా ఉన్నావు అని అంటే గనక నీకు ఏదో ఒక విధంగా వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటారు. నువ్వు సాయి పని కట్టుకొని మరీ వచ్చి నిన్ను హెచ్చరిస్తున్నారు అని అంటే నువ్వు ఖచ్చితంగా ఎటువంటి భయం లేకుండా, అనుమానం లేకుండా ధైర్యంగా ఉండు. ఎలాగా నా వరకు వస్తారు, నా తండ్రిని దాటి కదా నా వరకు రావాలి, అన్యాయం చేయకూడదు, ఎవరికి కీడు తలపెట్టకూడదు, అలాంటప్పుడు నా మీద ఎవరికి కక్ష ఉంటుంది, బాబా నన్ను ఎవరు మోసం చేద్దామని అనుకుంటున్నారు అనే కదా నువ్వు అనుకుంటున్నావు. ఎవ్వరు మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా తేడా ఏమీ ఉండదు. మోసం చేయాలి అని అనుకుంటే ఎవరైనా ఎలాంటి వారైనా మోసం చేస్తారు, ఎలాంటి వారైనా ముంచేస్తూ ఉంటారు. నేను నడు రోడ్డు మీద కూడా లాగి వారి దారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఆ తర్వాత నీకు కనిపించకుండా మాయమైపోతారు. వాళ్ళు ఎలా వస్తారు అంటే నీకు పరిచయం ఉన్న వాళ్ళుగా వస్తారు. నీతో ఏదో పని మీద అవసరం ఉన్నట్టు వస్తారు, లేదా నీ అవసరం తీర్చడానికి వస్తారు. ఇక్కడ పెట్టుబడులు పెడదాం, అక్కడ పెట్టుబడులు పెడదాం, ఎంతో లాభం వస్తుంది అన్నట్టు వస్తారు. ఏదో ఒక దారిలో వస్తారు. నిన్ను ఏదో ఒక విధంగా ముంచి మోసం చేసి నాశనం చేద్దామని వచ్చి వెళ్తారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బిడ్డ. నువ్వేంటంటే అందరూ మంచి వాళ్ళే కదా, మంచిగా మాట్లాడితే కల్మషం లేని మనుషులు కదా, మనసులో కూడా ఎంత మంచితనమే ఉంటుందా అనే ఆలోచనే ఉంటుందే తప్ప నీలోని ఎక్కడా కూడా వీళ్ళు నాకంటే కూడా ఎక్కువ అబద్ధాలు చెప్పడం మొదలు పెడుతున్నారు, మోసం చేస్తున్నారు, ఎవరికి చెడు చేయడం రాదు, చేయలేరు అని అనుకుంటావు. కానీ నీ చుట్టూ ఉంటూ నీతోనే ఉంటూ అందరిలాగా నీలాగే ఉంటూ నీతోనే ఉంటూ ఎన్నో ఇబ్బందులు పెడదామని ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడాను అవసరానికి అబద్ధాలు చెప్పేవాళ్ళే. కొంతమంది ఉంటే వారి మోసానికి బలి చేస్తారు, ఇంకొంతమంది నానా రకాలుగా ఉన్నారు. కానీ నువ్వు ఏంటంటే అందరినీ కూడా ఒక్కటిగానే చూస్తున్నావు, అందరూ ఒక్కటే అనే అనుకుంటున్నావు, అందరూ ఒకేలాగా ఆలోచిస్తారని కూడా భ్రమపడుతూ ఉన్నావు. ఆ భ్రమలో నుంచి
నువ్వు బయటికి రావాలి బిడ్డ. లేకపోతే చిక్కుల్లో పడతావు, చిక్కుల్లో ఇరుక్కుపోతావు. నీ కష్టానికి కొని తెచ్చుకుంటున్నావు. నీ కష్టాలని ఆ తర్వాత కష్టాల్లో పడి బాబా నాకు ఎలా అయిపోయిందేంటి, నన్ను కాపాడు, రక్షించు అంటూ నా దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటావు. అందుకే నా బిడ్డ ఎలాంటి స్థితిలో పరిస్థితిలో పడకూడదనే నేను పరుగున వచ్చాను. కాబట్టి జాగ్రత్తగా విను. నువ్వు ఎలా ఉండాలి, అసలు వారు ఎవరు, వారి నుంచి నువ్వు ఎలా బయటపడాలి, పూర్తిగా ప్రతి ఒక్కటి కూడాను చెప్తాను. గుండె గుప్పె అజాగ్రత్తగా కాకుండా నేను చెప్పేది శ్రద్ధగా విను. నువ్వు ఒక వ్యక్తి పరిచయం వల్ల నీకు చాలా పెద్ద ప్రమాదం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు మనుషులు కూడా అందరూ ఒకేలాగైతే ఉండరు. కాబట్టి నీకు ఎలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయి అంటే, నీకు కలగబోయే శుభాలు అశుభాలు వాళ్ళ వల్ల ప్రతి ఒక్కటి కూడా నీకు చెప్తాను, విను. ఏమాత్రం కూడా అజాగ్రత్త అనేది చేయకుండా విను. నువ్వు పనిచేసే చోటైనా కావచ్చు, నువ్వు వ్యాపారం చేసే చోటైనా కావచ్చు, ఒక పరిచయస్తుడిలా కావచ్చు, ఒక దారిని వెళ్తుంటే లేదా ఎక్కడో పరిచయం అవ్వచ్చు. ఆ వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి. అతి చనువు పెంచుకోకూడదు. చక్కగా మాట్లాడుతూ ఉండాలి కదా, నవ్వుతూ మాట్లాడుతూ ఉండాలి. అటు మోసపోయి ఇటు ప్రతి ఒక్కటి కూడా నీ గురించి అసలు చెప్పకూడదు ఎవరికీ కూడాను. నీకు ప్రమాదం పొంచి ఉంది అని అనిపిస్తే గనక ఖచ్చితంగా వారిని నువ్వు దూరంగా ఉంచి ప్రయత్నం అయితే చేయాలి. నీ మనసు నిన్ను హెచ్చరిస్తుంది, వీళ్ళు చెప్తున్నది అంతా కూడాను మంచిగా అనిపించలేదు, ఏది కూడా సరిగ్గా లేదు అని ఏమాత్రం తేడా కొట్టినా కూడా నీ మనసు నిన్ను హెచ్చరించిందంటే ఆ క్షణం నువ్వు అక్కడి నుంచి తప్పుకొని దూరంగా వెళ్ళిపోయి నిన్ను నువ్వు రక్షించుకోవాలి. నిన్ను నువ్వు మెల్లిగా నాకేదో పనుంది అని చెప్పి పక్కకి తప్పించుకొని వెళ్ళిపోవటం వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నువ్వంతా కూడా ఏదో ఒక సాకు చెప్పి జారుకోవాలి. అంతేగాని గొడవలకి దిగకూడదు. ఇలాంటి వాటి వల్ల నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఇలాంటి వాటిని నుంచి చాలా దూరంగా ఉండాలి. బాబా మహారాజు అయితే ఆయన బిడ్డలమైన మనము రాజకుమారులం, రాజకుమార్తెలమే. మనము ఎప్పుడూ కూడాను ఆ రాజవంశీకులమే అనే రాజసం అనేది దర్పం, గర్వం, అలాగే వినయం అన్నీ కూడా మనలోనూ ఉండి మనకి అందుకు తగ్గట్టుగా నడుచుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడాను బాబాగారు చెప్తున్నట్లుగానే రాజకుమారులం, రాజకుమార్తెలం. ప్రతి ఒక్కరూ కూడాను మనకి బాబాగారు చెప్పినట్లుగానే నడుచుకోవటం వల్ల మన జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, మనం నడిచే ప్రతి దారిలో కూడా ఏమీ లేకుండా బాబాగారు ఖచ్చితంగా చూసుకుంటారు. ప్రతి ఒక్కరిని అనుమానించకూడదు బిడ్డ. ఎవరైతే ఎవరి దగ్గరికి వెళ్తుంటే నీకు ఇలా అనిపిస్తుందో వాళ్ళని మాత్రమే నువ్వు దూరంగా పెట్టాలి. అందరినీ దూరంగా ఉంచాల్సిన పని అయితే లేదు. నీ జీవితంలోకి వచ్చే ప్రతి ఒక్కరూ అలాంటి వారే అని నువ్వు అనుకోకూడదు. అందరూ అలా ఉండరు. ఎవరో ఒకరు మాత్రమే అలా ఉంటారు. ప్రతిదీ కూడా నువ్వు అలా పోసగుచ్చి చూడవలసిన పని లేదు. కొత్తగా పరిచయమైన వారిని కూడా ఎప్పుడూ కూడా ఈరోజు నమ్మి ఏది కూడా వారిని చెప్పొద్దు, చెప్పకూడదు కూడాను. ఏం చెప్తున్నా వింటూ ఉండాలి. ఇక నీ సొంత విషయాలను కూడా అస్సలు చెప్పుకునే ప్రయత్నం అయితే అసలు చేయకూడదు. ఎప్పుడైతే నువ్వు ప్రతీది వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటావో అలాంటి వారు ఎప్పుడూ కూడా నిన్ను కిందకి దించాలనే చూస్తారు. ఎందుకంటే అలాంటి వారు ఎలా వస్తారు అంటే, ఏదో ఒక దారి అడగటం కోసమో, ఊరు అడగడం కోసమో, ఒక పేరు అడగడం కోసమో, ఏదో ఒకటి అడగడానికని వచ్చి పరిచయం చేసుకొని వాళ్ళు కూడా ఉంటారు. అలా మాటలు కలిపి మధ్యలో నేను ఈ పని మీద వచ్చాను, ఇక్కడ పెట్టుబడులు పెడితే చాలా లాభాలే వచ్చేస్తాయి, కోట్లు లక్షలు కలిసి వచ్చేస్తున్నాయి అని చెప్పి నేను ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని వచ్చాను, ఆ పని మీదనే ఉన్నాను కూడాను. ఇంకెవరైనా కూడా ఇలా నాతో పాటు అక్కడ పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉంటారేమో, వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేయాలి ఇలా అనుకుంటూ ఉంటారు. ఇలాంటివి ఏమీ వినకుండా నీ పనిని నువ్వు చేసుకుంటూ పోతూ ఉంటే ఖచ్చితంగా నీకు ఎటువంటి ఇబ్బందులు కూడాను ఉండవు.
ఏదో ఒకటి పట్టుకొని దానికి తగిన ఒక కథని అల్లేసి వారి మాయమాటల్లో నిన్ను పడేస్తూ ఉంటారు. కాబట్టి వారు ఏం అడుగుతారో అది మాత్రమే నువ్వు సున్నితంగా సమాధానం చెప్పి వారి నుంచి తేడాగా అనిపించిందే అంటే మెల్లగా జారుకోవటం అనేది చాలా ఉత్తమం కూడాను. ఇలా బాబాగారు చెప్పే ప్రతి వాక్కులో కూడాను ఎంతో కొంత వా అర్థాలైతే ఉంటాయి. ప్రతి ఒక్కరి దగ్గర కూడాను. అందుకే అలాంటి స్థితిలోకి నా బిడ్డ రాకూడదు, నువ్వు రాకూడదు అని నేను నిన్ను హెచ్చరించాను. పరుగు పరుగున వచ్చి నీకు ఈ సందేశం ద్వారా అందజేశాను. ప్రతి ఒక్కరూ కూడాను నిర్లక్ష్యం చేయకుండా బాబాగారు అసలు ఎందుకు మనకి ఈ సందేశం చెప్పారు? మన కోసమేనా? మనం ఏం చేయకూడదు? మనం ఎలా ఉండాలి? ప్రతి ఒక్కటి కూడాను ఇవన్నీ కూడాను చూపించడానికి అలాగే బాబాగారు సాధకునికి దారి చూపటంలో శ్రీ సాయి ఎన్నుకునే మార్గాలు, వ్యక్తులు, పరిస్థితులు, సంఘటనలు అలాగే వాహకాలు ఉత్కృష్టమైనవి. ఇవన్నీ కూడాను మనం ఆలోచించుకొని మెల్లగా అడుగు వేస్తూ ఉండాలి. ఎప్పుడైనా సరే నువ్వు తినేటప్పుడు ప్రక్కన ఎవరైనా ఉంటే వారికి పెడతావనే మాట నిజమే. ఎవరూ లేకపోతే పెట్టకుండా తినడం నీ తప్పేమీ కాదు. అది సరే కానీ నా మాట ఏమిటి అంటే నేనెప్పుడూ నీతోనే ఉన్నాను కదా! నీవు తినబోయేది నాకెప్పుడైనా పెట్టావా? అని బాబాగారు అడుగుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడాను మీరు తినబోయే ముందు బాబాగారికి పెట్టి తింటున్నారా? ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓం సాయిరామ్. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.